వాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమః. కాశీమాతకు నమస్కరిస్తూ గంగామాతకు అంజలిస్తూ శ్రీ విశ్వనాథస్వామి విశాలాక్షి స్వరూపానికి నమస్కరిస్తూ ఘోరాన్య అఘోర మిశ్ర 3 రూపములు ఇవి. మిశ్ర అంటే కొన్నిట్లో ఘోరాఘోరములు కలిసే ఉంటాయట, అలా ఉంటాయన్నాడు. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య అన్నాడు ఇక్కడ. ఘోరములు అఘోరములు ఘోర ఘోరతరములు ఇన్ని రూపములున్న రుద్రులకు నమస్కారం అన్నాడు ఇక్కడ. కానీ రుద్రులు అష్టమూర్తులుగా అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ త్రేధ ఘోర అఘోర మిశ్ర అనబడే 3 రూపములతో ఉన్నారు. కేవలమే కథ, ఇన్ని రకాలుగా ఉన్న కేవలం ఏ కథ. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడు అంటున్నారు. ఇన్ని రకాలుగా శివుడు ఉన్నాడని మీరు అంటే ఇప్పుడు 2 మాటలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఒక మాట, శివుడు ఉన్నాడు అని మరొక మాట. ఇన్ని రకాలుగా అన్నప్పుడు బహువచనం ఉందా లేదా, శివుడు ఉన్నాడు అన్నప్పుడు ఏకవచనం ఉందా లేదా. కనుక ఇన్ని రకాలుగా చూస్తూనే ఉన్న శివుడనే ఏకదృష్టి మనకు కలిగినప్పుడు క్రమంగా వీటన్నిటిని దాటి ఉన్న పరమేశ్వరుని తెలుసుకోగలం. అందుకే త్రేధా కేవలమేకధాచ నిఖిలం విశ్వం చరం చాచరం చరంచ అచరం. చరాచరమైన విశ్వమంతా దీన్ని బట్టి రుద్రుడు భజస్వ సర్వభావేన నిన్న చెప్పినటువంటి ప్రవచనం మాటను మళ్ళీ అందిపుచ్చుకోవాలి. అయితే ఇన్ని చేస్తున్నప్పుడు ఆయన వేటికి లొంగి ఉంటాడంటే ఆయన వేటికి లొంగడు, అన్నిటి లొంగ తీసుకుంటాడు. శివశబ్దానికి మనం అనేక అర్థాలు చెప్పుకున్నాం కదా. ఒకటి శుభస్వరూపుడు, శాంతస్వరూపుడు, ఇవన్నీ శివశబ్దానికి అర్థం. ఇంకొక అర్థం ఉందండి, సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇతి స్మృత. ఇది సర్వం ఎవడు వశం చేసుకుని ఉంటాడో వాడిని శివుడు అంటారట. శివ తిరగవేయండి, వశి. వశి అంటే లొంగ తీసుకున్నవాడు, నిగ్రహ సంపన్నుడు. పైగా జితేంద్రియుల్ని వశి అంటారు. వశులు వాళ్ళు అంటే వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయి. మనకి ఇంద్రియాల అధీనంలో మనం పరిగెడతాం, అవునా లేదా. ఇక్కడ మనం ఉంటే ఎవడైనా విఐపి రాగానే చూపట వెళ్ళిపోతుంది. నిర్వాహకులతో సహా అందరూ అటు చూస్తారు. ప్రవచనం ఎవడికి అక్కర్లేదు. అంటే వాళ్ళకి అసలు శివుడు అక్కర్లే, ఇవి కావాలి. ఒకప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి ఒక జిజ్ఞాసు వచ్చాడు. వెతుక్కుంటూ వస్తారు జిజ్ఞాసులు. తేరగా వచ్చి కూర్చుంటారు యాత్రికులు. రెండుకి అది తేడా. ఒక మహానుభావుడు వచ్చి కూర్చున్నాడు. విదేశాల నుంచి వచ్చి జిజ్ఞాసువై వచ్చి స్వామివారితో చర్చ చేస్తూ మాయ అంటే ఏమిటండి అని అన్నాడు. స్వామివారి సమాధానం చెప్పలేదు. అప్పుడు చాలామంది అక్కడికి వచ్చుకున్నారు. భక్తులందరూ ఉంటారు కదా. ఇలా ఉన్న సమయంలో ఒక మంత్రి గారు వచ్చారటండి ఢిల్లీ నుంచి. ఆ సమయంలో రాగానే ఆలయాధికారి వాళ్ళు మర్యాదలుగా తీసుకొచ్చారు. ఆ మంత్రి కొంచెం పాపులరు. ఆయన తీసుకురాగానే అంతవరకు స్వామివారి దగ్గర కూర్చున్న ప్రముఖులు ఒక్కొక్కరు ఆ మంత్రి వచ్చి నమస్కారం చేసుకెళ్ళి ఆయనతో పాటు బయటికి వెళ్ళారట. ఇప్పుడైతే ఇంకో గోల్ ఉంది, సెల్ఫీ లేదా అవతలడికి ఫోన్ ఇవ్వడం, ప్రముఖుడితో ఫోటో. వీళ్ళకి ఎప్పుడు పరతత్వం తెలుస్తుందండి, లాభం లేదు. సరే, మొత్తానికి వాళ్ళందరూ పరిగెత్తారు. ఈ విదేశస్తుడు మాత్రం ఏం వెళ్ళలేదు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఈ ప్రముఖుడు ఏం తెలుసు. పైగా ఆయన ఒక జిజ్ఞాస వచ్చాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నిందాక ఏమడిగా ఉన్నారు. మాయ అంటే ఏమిటంటే ఇదేనాయన అన్నట్టు. ఇదేనండి మాయ అంటే ఏమిటి, ఏం విందామని కూర్చున్నావు, ఎవరి కోసం వచ్చావు, ఏం చేస్తున్నాను, నువ్వు శివుడు ప్రధానమా అధికారం ప్రధానమా. కనుక వాళ్ళ వెంట పరిగెత్తుతూ వాటికే ప్రాధాన్యాలు ఇచ్చేటువంటి వారు ఎప్పుడు పరమార్థం తెలుసుకోగలరండి. మరి వీటిని ఏమంటారంటే నటనలు, అభినయాలు, వీటితోనే జరిగిపోతుంటాయి.